హలో హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఏహెచ్ఎస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఈరోజు అయితే ఫెస్టివల్ అని కొద్దిగా ఎర్లీగానే లేచానండి. మామూలుగా అయితే ఇంత ఎర్లీగా లేయను, ఎందుకంటే బాబుకి ఫీడింగ్ ఇస్తుంటా కదా మధ్యలో. అందుకనే కొద్దిగా స్లీప్ డిస్టర్బెన్స్ అవుతుంది కదా, కొద్దిగా లేట్గానే లేస్తాను. ఈరోజు కొద్దిగా 5 అలా లేసాను, ఎందుకంటే శ్రీరామనవమి అంటే ఆఫ్టర్నూనే కదా పూజ చేయాలి. అందుకనేసి కొద్దిగా అంటే 5కి లేసానండి. ఇంకా కొద్దిగా బయట అయితే చీకటిగానే ఉంది. లేస్తేనే 2 డోర్లు ఓపెన్ చేశాను, ఎందుకంటే లోపలంతా ఎయిర్ అలాగే ఉండిపోతుంది కదా, నైట్ అంతా డోర్ క్లోజ్ చేసుకుని ఉంటాము. అందుకని ఫస్ట్ డోర్స్ 2 ఓపెన్ చేసేసానండి ఫ్రెష్ ఎయిర్ కోసము. నేను లేచినప్పటికే మా బాబు కూడా లేచేసాడు. అలాగే వాళ్ళు దాని పక్కన పడుకొనే ఉన్నాడు, ఆడుకుంటున్నాడు. అంతలోపు నేను కసు కొట్టేశాను ఇంట్లోనూ బయట అంతా. మా పెద్దోడైతే ఆడుకొని ఇక్కడక్కడ అలానే పెట్టేశాడు. అన్నీ సర్ది కసు కొట్టేయడానికే టైం పట్టేసింది చాలా. బయటగానే కసు కొట్టేశాను. ఇక్కడ బయట మా బాబుని కొద్దిసేపు వేస్తే ఇక్కడే ఆడుకుంటాడండి, ఎందుకంటే వాడు అక్కడే బెడ్రూమ్లోనే ఆడుకుంటూ గట్టిగా కేకులు వేస్తుంటాడు. దాంతో మా పెద్ద బాబు కానీ లేసేస్తాడు. అందుకని ఇక్కడ క్లీన్ చేసుకుని ఫస్ట్ మా చిన్న బాబుని అయితే అక్కడ వేసుకున్నాను. కిచెన్ అంతా నైటే క్లీన్ చేసుకున్నాను, అందుకే పొద్దున్నే హడావిడి ఏం లేదు. తర్వాత తడిగుడ్డు పెట్టుకుందామనేసి బకెట్లో వాటర్ తీసుకున్నాను. నేను ఎప్పుడు తడిగుడ్డు పెట్టినా ఇలా పసుపు కొద్దిగా రాక్ సాల్ట్ అయితే తీసుకుంటానండి. దాంతో క్లీన్ చేస్తే ఏమీ నీట్గా ఉంటుందంట, ఏం దోషం ఉండకోకుండా వెళ్ళిపోతుందంట. అందుకనే నేను ఎప్పుడు అలానే క్లీన్ చేసుకుంటాను. అందులో కొద్దిగా పెనాయిల్ వేసి, ఎందుకంటే బాబు ఉన్నాడు కదా అందుకే. అలాగే మా బాబు నాతో పాటు లేసాడు కదా, వాడికి నిద్ర వస్తుందనేసి ఇంకా మసాజ్ చేసి స్నానం చేపించి పడుకోబెడదాం అనుకున్నాను. నేనైతే ఇలా ఆలివ్ ఆయిల్ అయితే యూజ్ చేస్తానండి. పెద్దది తెచ్చాడు ఈసారి అయితే, మామూలుగా చిన్నది తెస్తుండే, ఇంకా అది అయిపోయిందనేసి ఈసారి పెద్దదే తెచ్చాడు మా ఆయన. దాంతోనే మా బాబుకి మసాజ్ చేస్తాను ఎప్పుడు. ఎందుకో మా వాడు సరిగ్గా స్లీప్ లేక ఎందుకో మరి పాలన్నీ తిప్పుకున్నాడు. అంతలోపల మా ఆయన అయితే పొద్దున్నుంచి చేస్తున్నాననేసి నా కోసం కాఫీ అయితే కలుపుకొచ్చాడు. మా బాబుకి ఆయిల్ మసాజ్ చేసి అక్కడ పడుకోబెట్టేశాను కొద్దిసేపు, వాటర్ హీట్ అయ్యే వరకు. ఇలా గ్యాస్ మీదే కాంచుతానండి మా వాడికైతే వాటరు. తర్వాత ఇక్కడ వాటర్ అయితే కాగిపోయాయి. ఇటు సైడ్ అయితే బొగ్గులు పెట్టుకుంటున్నాను సాంబ్రాణి వేయడానికి. ఇక్కడ అలానే కాలుస్తానండి ఎప్పుడు మా బాబుకి సాంబ్రాణి వేయడానికి. వాటర్ అయితే ఇంకా మాకు కింద నీళ్ళు పోయడానికి కానీ లేదు, పైన ఉంది. అందుకనే పైకి వెళ్ళి బాత్ అయితే చేయించుకొని వచ్చేసాము. ఇదో సాంబ్రానికి కానీ వచ్చేపాటికి కాగిపోతాయి నిప్పులన్నీ బాగా, దాంతోనే సాంబ్రాణి వేస్తాను ఇప్పుడు. వాడికి స్నానం చేయించిన తర్వాతే నేనైతే మిగతా పనులన్నీ స్టార్ట్ చేసుకుంటానండి, ఎందుకంటే వాడు ఏడుస్తూనే ఉంటాడు. నిద్రకు వచ్చిన తర్వాత అస్సలు స్నానం చేయించుకోడు, బట్టలు వేయించుకోడు. అందుకనే ఫస్ట్ వాడు కంప్లీట్ చేస్తే వాడు కొద్దిసేపు పడుకుంటాడు. నేను రిలాక్స్గా నా పనులన్నీ చేసుకోవచ్చు అనేసి ఫస్ట్ వాడికే చేసేసుకుంటాను వాడి వర్క్ అంతా. వాడు స్నానం చేపించి వాడు పడుకోబెట్టడానికే నాకు ఫీడింగ్ ఇచ్చి అంతా కంప్లీట్ అయ్యడానికే ఒక 1/2 అవర్ అలా అవుతుంది, 1/2 అవర్ పైన అవుతుంది. ఒకవేళ తొందరగా పడుకుంటే కొద్దిగా తొందరగా చేసుకుంటాను. వాడు పడుకోవడాన్ని బట్టి నా పనులు అయితే డిపెండ్ అయి ఉంటాయండి. ఫస్ట్ అయితే వాళ్ళ నాన్న అయితే ఇలా ఇంకా సర్దేశాడు వాడు పడుకోవాలనేసి. స్లీప్ సరిగ్గా లేదు, అది కాక పాలు కూడా డైజెస్ట్ కాలేదు, అన్నీ తిప్పేసుకున్నాడు. అందుకని ఇంకా వాళ్ళ నాన్న ఇలా సర్దేశాడు. సైకిల్ తొక్కుతున్నావు, అమ్మో అమ్మో ఏం చేస్తున్నావు నాన్న, చుట్టినానా? ఏ చిన్నడా, ఏ దొంగ. అలా 10 మినిట్స్ ఊపగానే వాడైతే పడుకున్నాడు, ఎందుకంటే నైట్ స్లీప్ లేదు కదా పాపం, అందుకనేసి పడుకునేసాడు. ఇంకా మా పెద్ద బాబు అయితే ఆడుకుంటున్నాడు ఇంకా ఇలా. అందుకనేసి ఇంకా నేను కిచెన్లో పని చేసుకోవడానికి అయితే వెళ్ళిపోయాను. ఇంకా వాళ్ళ కోసం అయితే టిఫిన్ ప్రిపేర్ చేయాలనేసి ఇంకా ఉప్మా చేద్దాం అనుకున్నాను ఈరోజు. మా వారైతే ఇలా బయటికి వెళ్ళేసి ఏం కావాల్సినవన్నీ తెచ్చేశారు. మా పెద్దోడు వాడికి తినడానికి ఏమైనా తెచ్చాడేమో అనేసి బ్యాగ్ అయితే చూస్తున్నాడు. వాడికి ఆకలేసినట్టుంది, అందుకనే డైలీ 2 అయితే కంపల్సరీ బాదం తింటాడు, అందుకే ఇచ్చాను. తర్వాత నా కోసం అయితే ఇలా ఏబీసీ జ్యూస్ అయితే చేసుకుంటున్నానండి, ఎందుకంటే నేను మా చిన్న బాబు పుట్టాక చాలా వెయిట్ అయితే పుట్టానయ్యాను. మా పెద్ద బాబు పుట్టాక అయితే అంతగా లేదు.
కానీ మా చిన్న బాబు పుట్టాకైతే ఒక 10 కేజెస్ అలా సడన్గా పెరిగిపోయాను. అందుకనే డైటింగ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇలా అన్నీ ఆఫ్ తీసుకున్నానండి. బీట్రూట్, క్యారెట్, యాపిల్, అందులోకి కొద్దిగా పాలక్ కానీ తీసుకున్నానండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో బాడీ అంతా వాటర్ పట్టేస్తుంది అంటారు కదా, ఆ వాటర్ అంతా రెడ్యూస్ అవ్వడానికి పాలక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందంట. అందుకోసమే అలా అయితే తీసుకున్నాను. తర్వాత మా పెద్ద అబ్బాయి ఇక్కడి ఇంకా ఆకలిస్తుంది అనేసి ఉప్మా అయితే తినిపించేశాను. ఇంకా పప్పు కోసం అయితే ఇలా ఆకుకూర తెచ్చారండి. ఆకుకూర అంతా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. బాదం ఇలా నైట్ సోక్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇట్లా మూంగ్ దాల్ ప్రసాదం కోసం, అదే వడపప్పు చేయాలి కదా, అందుకోసం అనేసి నైటే సోక్ చేసి పెట్టాను. ఎందుకంటే నా దగ్గర పొట్టు ఉన్నవే ఉన్నాయి, పొట్టు లేనివి లేవు. అలాగే సలిబిడి కోసము బియ్యం కానీ అవి కలశం బియ్యము, అందుకే కొద్దిగా పసుపు కలర్లో అయితే ఉన్నాయండి. ప్రసాదం కోసమే కదా యూజ్ చేయొచ్చులే అని పెట్టాను. తర్వాత పప్పుకైతే పెట్టేశానండి. పప్పు చేద్దామని దేవుడి సామాన్లన్నీ నిన్న ట్యూస్డే అనేసి ఏమీ కదిలించలేదు. ట్యూస్డే, ఫ్రైడే అయితే నేను ఏం కదిలించను, అందుకని ఏమీ క్లీన్ చేసుకోలేదు. అవి ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. మామూలుగా అయితే ముందు రోజే క్లీన్ చేసేసుకుంటానండి. అది ట్యూస్డే కావడంతో నేనైతే ఏం క్లీన్ చేసుకోలేదు. ఆ రోజు ఏం క్లీన్ చేసుకోకూడదంట, అందుకనేసి ఈరోజు ఎక్కువ పని ఉండిపోయింది. అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇలా నేను ఏబీసీ చూసి 4 ఆల్మండ్స్ అయితే తిన్నాను. తర్వాత మా ఆయనకి పెట్టించేసి మా బాబుని కొద్దిసేపు ఆడిపించడానికి అయితే కిందికి వదిలేసి వచ్చానండి. వాడు కింద పిల్లలతో అయితే ఆడుకుంటున్నాడు, హాలిడే కదా, అందుకనే ఇలా కింద వదిలేసి వచ్చాను. ఎందుకంటే మా చిన్న బాబు పడుకున్నాడు, వాడు డిస్టర్బ్ అవుతాడని. ఇంకా నేనైతే పూజకన్నీ రెడీగా పెట్టేసుకున్నానండి. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాను. ఇలా ఏంటి లెఫ్ట్ హ్యాండ్తో అన్నీ చేస్తుంది అనుకోకండి, పొరపాటున ఇలా షూట్ చేసేటప్పుడు అయితే ఇలా ఫ్రంట్ కెమెరాతో షూట్ చేశాను, అందుకే అలా కనిపిస్తుంది. పల్లెటూరులో అయితే ఇంకా బాగా జరుపుకుంటారండి శ్రీరామనవమి. మా ఊర్లో అయితే రావి చెట్టుకి ఏప చెట్టుకి అయితే ఇలా కళ్యాణం జరిపిస్తారండి. ఇక్కడ కానీ టెంపుల్లో జరిపిస్తారు, కానీ మా చిన్న బాబుని ఎత్తుకొని బయటికి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి, వీడైతే అస్సలు తట్టుకోలేడు. అందుకనేసి ఇంకా చిన్న బాబునే కదా అనేసి బయటకేం వెళ్ళలేదు. ఇలా ఇంట్లోనే ఇంకా అన్ని స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. సలిబిడి, వడపప్పు, పానకం, అలాగే పాయసం, పులిహోర అయితే పెట్టానండి. 5 టైప్స్ అలా పెట్టాను. ఇంకా అలాగే తమలపాకుల పైన శ్రీరామ అని అయితే రాసానండి. మామూలుగా అయితే రావి ఆకుల పైన రాయాలంట, నా దగ్గర ఇంకా అవి లేవు, తమలపాకులు అయితే ఉన్నాయి, అందుకనే వాటిపైనే రాసానండి. అలా రాస్తే ఇష్టమంట స్వామివారికి అయితే, అందుకనే నేను అలా రాసాను. మా ఊరిలో అయితే శ్రీరామనవమి తర్వాత కూడా వనభోజనాలు, బాణాలు అని కూడా జరుపుకుంటారండి. అవి మీకు కూడా తెలిస్తే నాకు కామెంట్లో తెలియజేయండి. మా వనభోజనాలు అంటే ఆ రోజు అంతా బయటికి తోటల్లోకి అలా వెళ్ళి అక్కడే ఒకరోజు కావాల్సినవన్నీ తీసుకెళ్ళి అక్కడే వండుకొని అక్కడే తింటారండి. నైట్ అంటే ఈవినింగ్ అలా వచ్చేస్తారండి ఇంటికి. తర్వాత నెక్స్ట్ రోజు బోనాలు అనమాట. ఇలా బోనం వండుకొని టెంపుల్కి వెళ్తారు. ఈ వనభోజనాలు బోనాలు ఎందుకు చేస్తారు నాకు తెలీదు. రీసెంట్గానే మా అమ్మమ్మ అయితే చెప్పింది. వనభోజనాలు అంటే రాముడు వనవాసం వెళ్ళాడు కదా, అలా రాముడు అంతటి వాడనే వనవాసం వెళ్ళాడు కదా, మనం ఎందుకు వెళ్ళకూడదు అని, తన అన్ని రోజులు ఉన్నాడు, మనం ఎందుకు వన్ డే అన్నా ఉండకూడదు అనేసి అయితే వెళ్ళారంట. వన్ డే అంతా అక్కడే స్పెండ్ చేసేలా. నెక్స్ట్ బోనాలు అయితే తను వనవాసం కంప్లీట్ చేసుకొని రాజ్యానికి వస్తాడు కదా, అందుకని దాంతో ఉత్సాహంతో అదైతే చేసుకుంటారంట అండి బోనాలు. మా ఊర్లో అయితే ఇప్పటికీ జరుపుకుంటారు, మా పిన్ని వాళ్ళ ఊర్లో కానీ, అందుకే ఎప్పుడు తీసుకెళ్తుంది. ఈసారి వెళ్ళినప్పుడు ఆ వీడియో మీకు ఖచ్చితంగా పోస్ట్ చేస్తానండి. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అంతలోపల మా ఆయన కూడా వచ్చేసాడు. మా గంట సౌండ్కి మా చిన్న బాబు కూడా లేసేసాడు, అందుకే వాడిని ఎత్తుకొని అయితే వచ్చేసాడు. మా పిల్లలిద్దరికీ అయితే ఈవినింగ్ ఇలా రాముడు, లక్ష్మణుడు గెటప్ అయితే వేద్దాం అనుకున్నాను, బట్ అవన్నీ బయట అయితే దొరకలేదంట అండి, ఆరోనో అవి. కానీ ట్రై చేస్తాను మా చిన్న బాబుకైనా బాలరాముడు లాగా వేయడానికి.
ఈరోజు స్పెషల్స్ అయితే స్వీట్లో పాయసం చేశానండి, అలాగే పులిహోర కూడా చేశాను, అలసంద గారెలు, అలాగే పప్పు, ఇంకా వైట్ రైస్, ఇంకా కర్డ్, అంతేనండి. తర్వాత లంచ్ చేసిన తర్వాత అయితే మా ఆయన ఇలా వేసి క్లీన్ చేయించడానికి అయితే తీసుకొచ్చారండి. అదైతే అసలు కూలింగే రావడం లేదు. బయట లోపల ఎక్కువ దుమ్ము చేరుకొని పోయిందంట. దాంట్లో బ్రష్లతో క్లీన్ చేస్తే నీట్గా పోదని ఆయన మిషన్ తీసుకోవడానికి అయితే వెళ్ళి తీసుకొచ్చాడు. మిషన్ తీసుకొచ్చి మిషన్తో అయితే క్లీన్ చేస్తారంట. అది ఇయర్లీ వన్స్ అలా చేస్తుంటే దుమ్మేమి ఉండదంట, అది నీట్గా కూలింగ్ వస్తుందంట. మా బాబుకి కూలింగ్ లేక అన్నీ ఇక్కడ ఫోర్ హెడ్ పైన అన్నీ వచ్చాయండి పింపుల్స్ అలా. తర్వాత ఈవినింగ్ మా బాబుకి స్నానం చేయించిన తర్వాత ఇలా బాలరాముడు గెటప్ అయితే వేసాను. ఇద్దరికి వేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. డిన్నర్కి అయితే నేను ఇది ఇలా సలాడ్ లాగా తీసుకున్నానండి, ప్రసాదమే. ఇంకా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.